హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని క్లిక్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు నేను ఈ వీడియోలో ఏం చూపిస్తున్నా అంటే బనానాతో ఈరోజు బనానా బోండా చేద్దామండి. అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియో మీకే ముందుగా వస్తుంది అనమాట. ఓకేనా? ముందు కడాయి పెట్టుకున్న స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. డీప్ ఫ్రై చేయాలన్నమాట. డీప్ తగ్గట్టు ఆయిల్. ఇప్పుడు మనము సిమ్ లో పెట్టుకొని ఈ కట్ చేసిన 4 బనానాస్ ని మనం ఈ ఆయిల్లో వేయాలి ఫ్రెండ్స్. ఇంకా కదా అలా వేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి మనకి డీప్ ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత తీసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఇది కొత్తగా బ్లాగ్స్ స్టార్ట్ చేస్తున్నాను, కుకింగ్ బ్లాగ్స్. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ. ఓకేనా? ఎవరు వీడియో స్కిప్ చేయకుండా ప్లీజ్ రైట్ చూడండి, చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి కలర్ చేంజ్ అయింది అండి. ఇప్పుడు మనం ఆయిల్ నుంచి తీసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ నుంచి తీసేద్దాం ఈ బనానాస్ ని. ఓకేనా? 2 గరిటెలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా తీయాలి, ఆయిల్ వేడిగా ఉంది. ఇలా తీసుకున్న దాన్ని ఇలా మనం ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి వీటిని. వావ్, ఇవి కొంచెం చల్లారాలండి మనకి. మనం ఈ బనానాస్ తొక్క తీద్దాము. ఇలా తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా తీసేటివి చాలా ఈజీగా వచ్చేసింది. ఫస్ట్ టైం అండి నేను ఈ బనానా బోండా చేయటం. ఎలా ఉంటుందో తింటే చూద్దాము. ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం కాలుతుంది, చల్లారాక తీస్తే బాగుండేది. తీసాం కదా, ఇప్పుడు ఇలా స్మాష్ చేసే దాంతో మనం స్మాష్ చేసుకోవాలి దీన్ని. ఇలా మొత్తం స్మాష్. వావ్ ప్లీజ్, బాగా స్మాష్ అయిపోతుంది మెత్తగా. మీకు దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందో ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ లో చెప్పండి. నాకైతే ఫుల్ సాటిస్ఫైయింగ్ ఉంది. ఓకేనా?
ఇది ఇలా అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా, తర్వాత కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ కారం అనుకోండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. కొంచెం సాల్ట్, టేస్ట్ టు సాల్ట్. ఇవన్నీ వేసాక చివరిలో మనకి ఇది లేకపోతే ఎలా బజ్జీలు బోండాలు అయ్యేది, శనగపిండి, ఒక అరకప్పు శనగపిండి. ఇదంతా వేసుకొని ఇప్పుడు మనం చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుంటే ఇంకో ఆయిల్ హీట్ అయింది కదా. ఇలా కలుపుతుంటే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగుంది. ఈ బనానా బోండా ఫస్ట్ టైం అండి వేసి ఫ్రై చేస్తుంది నేను. సారీ, వెక్కిళ్ళు వస్తున్నాయి నాకు. ఏడు గుడ్డలు వాటర్ తాగితే పోద్ది అంటారు కదా, 7 గుడ్డలు తాగే వాటర్ కానీ పోలా వెక్కిళ్ళు. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్, వెక్కిళ్ళు తగ్గించడానికి. ఓకే, మనకి ఆయిల్ కూడా హీట్ అయ్యింది. ఇప్పుడు బోండాలు వేసేద్దాము. చిన్న చిన్నగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో వేసుకోండి. నేను వేస్తున్నాను ఇలా. నాకైతే తెలీదు దీని టేస్ట్ ఎలా ఉంటుందో. ట్రై చేద్దాం, టేస్ట్ చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. మన కడాయిలో పట్టేంత వేసుకుందాం. ఇది ఇంకో వాయికి వచ్చింది అనమాట. కొంచెం మీడియం పెట్టి మనం దీన్ని వేయించుకోవాలి ఫ్రైని. ఒకసారి తిప్పుకుందాము వీటిని, బోండాలు. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. తింటే ఎలా ఉంటుంది, ఇంకా ఫ్రై అవ్వాలి. టర్న్ చేశాను, ఇంకా చేస్తాను. వీటిని ఇప్పుడు మనం ఎలా ప్లేట్లో తీసుకుందాము. మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చాయి. ఇలా వీటిని ప్లేట్లో తీసుకుందాం. ఓకే, ఇది ఇలా ఉంచేద్దాం ఫ్రెండ్స్, నేను తర్వాత పెడతాను. ఈలోపు మీకు దీని గురించి రివ్యూ చెప్తాను. ఓకేనా? బనానా బోండా ఫ్రెండ్స్, చూడండి, బనానా బోండా రెడీ అయిపోయింది మనకి. చెప్తాను, ఓకేనా? అంత క్రిస్పీ అయితే ఏం లేదండి, నాకు తెలిసి దీనికి కొంచెం
బియ్యం పిండి యాడ్ చేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుందేమో. ఇది కొంచెం మెత్తగానే ఉన్నాయి అంత. ఇందా మా అమ్మాయికి ఇచ్చాను. అంతా లోపలంతా బనానా ఫ్లేవర్తో బనానాలా ఉంది. టేస్ట్ మాత్రం తీయగా బాగానే ఉంది. ఓకే, వాళ్ళకి నచ్చలేదు పిల్లలకి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీరు ట్రై చేసి కామెంట్ లో పెట్టండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.